అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించుదురు. రెట్టింపు ఘనత అంటే ఇంగ్లీష్ బైబిల్లో డబల్ అని ఉంటుంది, రెండంతలు. మీరు ఎంత అవమానం పొందారో దానికి రెండంతల ఘనతను దేవుడిస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏం చేస్తాడంటే దేవుడు మన అవమానానికి ప్రతిగా, నిందకి ప్రతిగా రెండంతల ఘనతను దేవుడు ఇస్తాడు. డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్. హల్లెలూయా. ఎప్పుడు ఇస్తాడు అని అంటే, ఆ అభిషేకము కలిగిన వర్తమానమును విని నీ జీవితాన్ని మార్చుకున్నప్పుడు, ఒబీడియన్స్ ఉన్నప్పుడు, లోబడే గుణం ఉన్నప్పుడే దేవుడు రెట్టింపు ఘనతనిస్తాడు. హల్లెలూయా. ఇందాక మనం చూస్తున్నట్టు, ఆరాధనలో చెప్పినట్టు, అవమానమును ఆశీర్వాదములుగా మార్చగల దేవుడు అసాధ్యమైనది లేదు. ఎందుకంటే బైబిల్లో మనం చూస్తున్న ఈ అవమానము, ఘనత, నింద, ఘనత అనేది బైబిల్లో ఆది కాండం నుండి ప్రకటన వరకు చూస్తూనే ఉంటాం. అవునా కదా? ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు నిందించబడి, తర్వాత అవమానపరచబడి, ఘనత పొందిన వ్యక్తులను గురించి మనం చూస్తాం. బైబిల్లో ఉన్న విషయాల్ని మనం సింపుల్గా చెప్పాలంటే, బైబిల్ వ్యక్తుల జీవితాలని ఒక్క మాటలో చెప్పొచ్చు: అవమానపరచబడ్డారు, దేవుడు వాళ్ళని ఘనపరిచాడు. హల్లెలూయా. చాలా ఉదాహరణలు చెప్పొచ్చు. యోసేపు చూడండి, అవమానపరిచారు అన్నలు, కానీ దేవుడు ఘనపరిచాడు. దావీదు జీవితం చూడండి, సొంత తండ్రి, అదే విధముగా అన్నలు అవమానపరిచారు, దేవుడు రాజుగా చేసి ఘనపరిచారు. యబ్బేజు జీవితం చూడండి, తల్లి పుట్టుకతోటే వీడు వేదన అని పేరు పెట్టింది యబ్బేజు జీవితంలో, 2 రాజుల గ్రంథంలో. కానీ దేవుడు అతనికి విస్తారమైన దీవెనలు ఇచ్చాడు. హల్లెలూయా. అలాగా అవమానపరచబడి ఘనపరచబడ్డ వాళ్ళు ఎంతోమంది మనం చూస్తూ ఉన్నాం. మీకు ఒక మాట తెలుసా? యేసు ప్రభువారు మనము ఘనపరచబడాలనే కోరుకుంటున్నాం. ఈరోజు ఒకవేళ ఇక్కడ కూడి ఉన్న మీరందరూ కూడా, నా వ్యక్తిగత జీవితంలో నేను అవమానాన్ని అనుభవిస్తున్నాను, నిందను అనుభవిస్తున్నాను, ఆరాధనలో దేవుడు చెప్పినట్టు, ఇదిగో నలుగురు కూడుకుంటే నా గురించి తప్పుగా మాట్లాడుకోవడానికే వాళ్ళ టాపిక్ మనమే ఉంటాం. కొంతమందికి వేరే టాపిక్లు ఉండవు. ఏం టాపిక్ ఉంటుంది? ఇగో వాడిట్ట అయ్యాడంట, వాడు ఇలా అయ్యాడంట, బాగా అయింది, మంచిగా అయింది. మన గురించి వేరే టాపిక్లు ఉండవు, వేరే సబ్జెక్టులు ఉండవు వాళ్ళకి. పక్కన వాళ్ళ గురించి మాట్లాడి, వాడు ఎప్పుడు పడిపోతాడు, వాడు ఎప్పుడు ఇలా ఉంటాడు, వాడు ఎప్పుడు నాశనం అయిపోతాడు, ఇలాగ మన గురించి మాట్లాడుకోవడానికే కొంతమంది ఉన్నారు. అయితే దేవుడు మన అవమానములను ఆశీర్వాదానికి మార్చడానికి కూడా యేసు ప్రభువారు సిలువలో మరణించారు. తెలుసా మీకు?